అందరికీ నమస్కారం అండి. చూడ్డానికి గ్రీనిష్‌గా ఉండటమే కాదు, రుచి అమోఘంగా ఉండే ఈ తోటకూర ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ముందుగా అందుకోసం తోటకూర నీట్‌గా క్లీన్ చేసుకొని బాండీలో పెట్టి కాస్త ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్‌పై బాండీలో పెట్టేసి అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి అందులో తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకొని మనం ముందుగా ఉడికించిన ఈ తోటకూరని నీట్‌గా పిండి అందులో వేసేసి సిమ్‌లోనే కాస్త నీటి చెమ్మ పోయే వరకు మగ్గించుకొని అలా ఫ్రై చేసుకోవాలి. అందులో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం అందులో కాస్త ఆయిల్ వేసి ఇలా పగలగొట్టిన ఎగ్స్ అన్నీ కూడా అందులో వేసి సిమ్‌లో కాస్త నెమ్మదిగా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఈ తోటకూర రుచి అమోఘంగా ఉండటమే కాదు, మనకి హెల్త్‌కి చాలా మంచిది కూడా. బ్లడ్ కూడా బాగా పడుతుందండి. ఇలా ఫ్రై అయిన ఇప్పుడు తగినంత కారం కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి. చాలా ఈజీ. ఈ కర్రీ మనం రైస్‌లో తింటమే కాదండి, ఉట్టిగా కూడా తినడానికి చాలా బావుంటుంది. హెల్త్‌కి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకొని తినండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.